హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం అయితే ఉంది. ఈరోజు డేట్ చూసుకుంటే 16 ఫిబ్రవరి 2024. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఫైనల్లో మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎవరికైనా టెస్ట్ సిరీస్ కావాలంటే మన టీజీ అకాడమీ యాప్లో ఉంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఒక టెస్ట్ ఫ్రీగా ఉంటుంది, రాయండి. మీకు నచ్చితే పూర్తి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫైనల్లో ప్రాక్టీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫస్ట్ చూసుకుంటే పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ఖాళీలు గ్రేడ్ 5 కార్యదర్శులతో భర్తీ, వాళ్ళకు డీడీఓ పవర్స్ ఇస్తూ నిన్న ఒక జీవో అయితే గవర్నమెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ జీవో కూడా అఫీషియల్గా చూద్దాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, పోస్టింగ్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీస్ టు ఈచ్ గ్రామ పంచాయత్, ఇంట్రెస్టింగ్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్ టు ద గ్రేడ్ 5 పంచాయత్ సెక్రటరీస్ పోస్టెడ్ టు ద గ్రామ పంచాయత్ గైడ్లైన్స్ అండ్ ఆర్డర్స్ అని చెప్పి జీవో నెంబర్ 11 అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో నేను ఆ డేట్ అయితే చూసుకోవచ్చు. సో ఏదైతే మనకు ఖాళీలు ఉన్నాయో గ్రామ వార్డు సచివాలయాల్లో పంచాయత్ సెక్రటరీలకు సంబంధించి, సో ఒక్కో పంచాయతీకి ఒక్కో పంచాయత్ సెక్రటరీని పెట్టాలి. అలాగే 500 పాపులేషన్ కన్నా ఎక్కువ ఉండే, 500 హౌస్ హోల్డ్స్ కన్నా ఎక్కువ ఉండే ఏదైతే మనకు పంచాయతీ ఉంటుందో దానికి ఒక పంచాయత్ సెక్రటరీని పెట్టాలి. సో ఏదైతే సచివాలయాల్లో ఉన్నారో సో వాళ్ళకి ఇప్పటిదాకా డీడీఓ పవర్ కూడా లేదు. సో వాళ్ళకు డీడీఓ పవర్ అప్పగిస్తూ సో ఆ పంచాయతీ సెక్రటరీలని ఈ పంచాయతీలకు అయితే అనుసంధానిస్తూ నిన్న మనకు ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇటీవలే చూసుకుంటే ఏదైతే మనకు సచివాలయం ఎంప్లాయీస్ని రేషనలైజేషన్ చేస్తున్నారో ఒక్కో సచివాలయానికి 8 మంది ఉంటే చాలు అని చెప్పారు. సో ఇప్పుడు పంచాయత్ సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు పక్కనే ఉండే ఏదైతే పంచాయతీలు ఉంటాయో సో ఒక్కో పంచాయతీకి ఒక్కో కార్యదర్శిని అయితే నియమిస్తున్నారు. డీడీఓ పవర్స్ అయితే వాళ్ళకి ఇస్తున్నారు. సో దీంతో కొత్తగా ఏదైతే సచివాలయాలు మనకు స్టార్ట్ అయ్యాయో సో అందులోకి ఎంప్లాయీస్ని అయితే ఇక్కడ నుండి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కాబట్టి ఇప్పట్లో అయితే మనకు కొత్త నోటిఫికేషన్ ఉండదు. జనాభా 500 కంటే మించిన ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ 5 కార్యదర్శులు వీటిలో నియమించింది. డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారాలు డీడీఓ పవర్ అనేది కల్పించనుంది. గ్రేడ్ 1 నుండి గ్రేడ్ 4 కార్యదర్శులకు అన్ని అధికారాలు వీరికి వర్తిస్తాయి. ఇందుకు సంబంధించిన జీవోను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గురువారం అయితే విడుదల చేసింది. 2-3 చిన్న పంచాయతీ సమీపంలో పెద్ద పంచాయతీ పరిధిలో పనిచేసే క్లస్టర్ విధానం రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉంది. సో పెద్ద పంచాయతీ కార్యదర్శి మిగిలిన పంచాయతీలో పరిపాలనా వ్యవహారాలు చూస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం హెడ్ క్వార్టర్లో పంచాయతీలు ఏదైతే గ్రేడ్ 1, 2, 3, 4 కార్యదర్శుల్లో ఒకరుంటారు. మిగిలిన పంచాయతీల్లో ఖాళీలను గ్రేడ్ 5 కార్యదర్శులతో భర్తీ చేస్తారు. ఈ పంచాయతీలకు సంబంధించిన డీడీఓ అధికారాలు వీరికే కల్పిస్తారు. ఒక పంచాయతీ పరిధిలో ఒకే సచివాలయం ఉన్న చోట ఖాళీలు ఉన్న గ్రేడ్ 5 కార్యదర్శులతో భర్తీ అయితే చేయనున్నారు. మండలంలో ఏదైతే కేంద్రంలో మేజర్ పంచాయతీల పరిధిలో 4-5 సచివాలయాలు ఉన్న మేజర్ పంచాయతీలకు కార్యదర్శి మిగతా పంచాయతీలకు డీడీఓగా ఉంటారు. 500 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలో కార్యదర్శులు ఉండరు. సమీప కార్యదర్శులు వీటికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తారని చెప్పి ప్రభుత్వం అయితే పేర్కొనడం అయితే జరిగింది. సో వీటిని కూడా మనకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అనుకోవచ్చు. ఇంతకుముందు చూసుకుంటే ఒక ఏదైనా మేజర్ పంచాయతీ ఉంటే సో ఇంతకుముందు ఉంటే గ్రేడ్ 1, 2, 3, 4 ఏదైతే కార్యదర్శులు అక్కడే ఉండేవాళ్ళు. అలాగే ఈ గ్రేడ్ 5 కొత్తగా నియమితులైన కార్యదర్శులు అక్కడే ఉండేవాళ్ళు. సో ప్రజెంట్ అయితే సో పక్కనే ఉండే ఏదైతే 500 పాపులేషన్ కన్నా ఎక్కువ ఉండే గ్రామ పంచాయతీలకు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో దీంతో ఈ ఖాళీలు కూడా మనకు పూర్తవుతాయి అనుకోవచ్చు. సో డిఎస్సికి చూసుకుంటే అప్డేట్, డిఎస్సి దరఖాస్తుల్లో ఈడబ్ల్యూఎస్ కోటా రగడ, ఉపాధ్యాయ నియామక పరీక్ష దరఖాస్తు ఈ నెల 12 నుంచి 14 వరకు ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్ లేకుండానే ప్రభుత్వం అయితే స్వీకరించింది. దీనిపై అభ్యర్థులు ఫిర్యాదులు చేయడంతో గురువారం నుంచి ఈడబ్ల్యూఎస్ హెచ్కాన్ అయితే తీసుకొచ్చింది. దీంతో ముందు దరఖాస్తు చేసుకున్న ఓసీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోల్పోయారు. దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం కుదరదని, కావాలంటే మళ్ళీ 750 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అధికారులు అంటున్నారు. అభ్యర్థులు అయితే వాపోతున్నారు. ప్రభుత్వం చేసిన తప్పనకు తమనే బాధ్యతలు చేస్తోందని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల్లోనే 30,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, చాలామంది ఈ కోటాలో అర్హత ఉందని చెప్పి చెప్తున్నారు. సో నెక్స్ట్ ఎస్జిటి పోస్టుల్లో బీఈడికి అనుమతి పై హైకోర్టులో వ్యాజ్యం అయితే పడడం అయితే జరిగింది. సో ఏదైతే మన ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల్లో భర్తీలో బీఈడి డిగ్రీ ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుమతించడాన్ని సవాల్ చేస్తూ గురువారం హైకోర్టులో వ్యాజ్యం అయితే దాఖలైంది. ఎస్జిటి బీఈడి అభ్యర్థులు సమాన అర్హత కల్పిస్తూ ఇచ్చిన నిబంధనలను రద్దు చేయాలని చెప్పి కోరుతూ అద్దంకికి చెందిన బొల్లా సురేష్ ఈ వ్యాజ్యాన్ని అయితే దాఖలైతే చేయడం అయితే జరిగింది.
సో డిఎస్సికి సంబంధించి ఈ వ్యాజం ఈరోజు లంచ్ మోషన్ పిటిషన్లో మనకు ఇక్కడ వాదనలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదొకటి. నెక్స్ట్ గ్రూప్ 2 హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. సో ఎవరికైనా డౌన్లోడ్ కాకపోతే ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు నిన్న వరకు మనకు కొంచెం సైట్ ప్రాబ్లం ఉంది. ఈరోజు అయితే డౌన్లోడ్ అవుతున్నాయి బాగా. నిన్న కూడా అయ్యాయి, కొంతమందికి అవ్వలేదు అంటున్నారు కాబట్టి చూసుకోండి. సో హాల్ టికెట్స్ ఫోటో సిగ్నేచరు దాని గురించి అడుగుతున్నారు. సింపుల్ అండి, మీ హాల్ టికెట్లో ఫోటో అసలే లేదంటే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోండి. సో హాల్ టికెట్ మీద దాన్ని అతికిచ్చి గెజిటెడ్ ఆఫీసర్తో దాని మీద సైన్ చేయించండి. అంతే అండి, సింపుల్, ఇంకేం లేదు. ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మీ హాల్ టికెట్ మీద లేదంటే హాల్ టికెట్ మీద ఫోటో అంటించి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించండి. అలాంటివి 3 సెట్లు అయితే చేసుకొని వెళ్ళండి, ఎగ్జామ్కి సరిపోతుంది. ఫోటో సరిగ్గా లేకపోయినా, అంటే బ్లర్గా ఉండి మీ ఫేసే కనిపించకపోయినా, లేకపోతే సిగ్నేచర్ లేకపోయినా ఈ పని చేయండి, సరిపోతుంది. సో అదొకటి, గ్రూప్ 2 హాల్ టికెట్స్ ఇలా ఉంటే సరిపోతుంది. సో డిఎస్సి లేటెస్ట్ అప్డేట్స్లో చూసుకుంటే నిన్న చాలామంది డిఎస్సి ఎగ్జామ్కి ఏదైతే మనకు నోటిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళకి ఫీజు పేమెంట్ చేసిన వెంటనే సో వాళ్ళ పేర్లు కాకుండా ఇతరుల పేర్లు అయితే కనిపిస్తున్నాయి. టెక్నికల్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి డిఎస్సి సైట్లో. చాలామంది పేమెంట్ చేసిన తర్వాత వేరే వాళ్ళ పేర్లు అయితే అక్కడైతే కనిపిస్తున్నాయి. సో ఫీజు పేమెంట్ చేసింది ఒకరు, అక్కడ మనకు డిస్ప్లే అవుతున్న పేర్లు అయితే వేరే వాళ్ళవైతే మ్యాప్ అయినట్టు అభ్యర్థులు అయితే వాపోతున్నారు. సో అదొకటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. సో వెంటనే దాన్ని రిజాల్వ్ చేసి సో అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ ఫీజు పే చేశారో వాళ్ళ నేమ్సే వాళ్ళకే ఐడీలు వస్తే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది వెంటనే. లేదంటే ఆ ఫీజు పేమెంట్ కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంది. సో ఇదొక అప్డేటు. సో ఇటువంటి చాలా అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా చెప్తూ ఉంటాము. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.